టు సురేష్ మంగళ అబ్బాయి ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన ఈ శ్రామ్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ల్యాప్టాప్ ఉన్న ల్యాప్టాప్, ఫోన్ ఉన్న ఫోను ఏదైనా కానీ సేమ్ క్రోమ్ బ్రౌజర్ అనమాట. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసేసి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ శ్రామ్ ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి. సైడ్ తీసేస్తాను. ఈ శ్రామ్ కార్డ్ డౌన్లోడ్ కానీ ఈ శ్రామ్ కొట్టండి, ఈ విధంగా వస్తుంది హోమ్ ఈ శ్రామ్ అని. సో వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉండిద్ది. ఈ విధంగా ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ రైట్ సైడ్ చూడండి, రిజిస్ట్రేషన్ ఆన్ ఈ శ్రామ్ అని. సో చాలామంది డౌట్ ఉండొచ్చు ఈ శ్రామ్ వల్ల ఉపయోగాలు ఏంటని. సో సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ శ్రామ్ కార్డు దేనికి ఉపయోగపడుద్ది, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత స్కీమ్స్ అని చూడండి. స్కీమ్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత కింద సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ స్కీమ్స్ అని ఉండిద్ది, కింద ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అని ఉండిద్ది. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ స్కీమ్స్, ప్రధానమంత్రి శ్రామ్ యోగి మాన్ధన్ యోజన, పిఎంఎస్వై ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అండ్ ది సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెన్షన్స్ ఎన్పిఎస్ అంట, దీనికి ఎలిజిబిలిటీ బెనిఫిట్స్. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, ఇలాగా స్కీమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, పథకాలు. దానికి ఇవన్నిటికి ఏది రావాలన్నా కానీ ఈ కార్డు ఉండాలన్నమాట. సో ఈ కార్డు ఉంటేనే ఇవన్నీ వస్తాయి. సో కాబట్టి మీరు ముందు కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత బెనిఫిట్స్ ఏంటి అందులోకి వెళ్ళి చూసుకోండి. ఇది మీరు అందులోకి వెళ్ళి చూసుకున్న తర్వాత కార్డుకి అప్లై చేసుకోండి మీ ఇష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చూపిస్తాను చూడండి. రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు, నేనైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను. సో చేసుకున్న వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అని ఈ శ్రామ్ దానిలోకి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఓకేనా. సో మొబైల్ నెంబర్ ఇచ్చేసి చివరి వరకు చూపిస్తాను. చూపించిన తర్వాత మీరు చేసుకోండి మొత్తం చూసి, ఓకేనా. నాదైతే ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ ఉండద్దు, అది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి, ఓకేనా. క్యాప్చా ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ నో క్లిక్ ఇవ్వండి. ఎందుకంటే మీకు పిఎఫ్ వస్తుందా లేకపోతే ఈఎస్ఐ వస్తుందా అంటుంది. ఏమొద్దు, మొత్తం నో కొట్టేసండి. నో కొట్టేసి చిన్న ఓటీపీ ఉంది కదా, చిన్న ఓటీపీ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఓటీపీ వెళ్తుంది మన రిజిస్ట్రేషన్ మొబైల్కి, ఓకేనా. వెళ్ళిన తర్వాత ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఈ విధంగా ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ మీద ఉంచండి, ఫింగర్ ప్రింట్ ఐరిష్ అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత పక్కన ఉన్న క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది, ఆ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ టు హోమ్ టర్మ్స్ అండ్ కండిషన్ రిజిస్ట్రేషన్ అండర్ ఈ శ్రామ్ పోర్టల్ మీద. తర్వాత కింద వచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అయితే మళ్ళీ ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి చూడండి. దిస్ ఆధార్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఆన్ ఈ శ్రామ్ పోర్టల్ అని ఉంది. మామూలుగా అయితే ఓటీపీ వెళ్ళింది అనమాట. దిస్ ఆధార్ ఈజ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆన్ ఈ శ్రామ్ పోర్టల్ అని ఉంది కదా. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇందాక చెప్పే కదా. సో ప్రాసెస్ అయితే ఇదనమాట. మీరు చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి నేను చెప్పిన విధంగా చేయండి, ఓకేనా. సేమ్ ఇదే ప్రాసెస్. నేను బ్యాక్ వచ్చేసి కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాడండి. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంది కదా, రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు అప్డేట్లోకి వచ్చేసి, ఓకేనా. మీకు డైరెక్ట్గా సబ్మిట్ చేసిన తర్వాత డైరెక్ట్ డౌన్లోడ్ వస్తే చేసుకోండి, లేదంటే బ్యాక్ వచ్చేసి నేను ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి. ఇక్కడ మీరు చేసుకునే వెంటనే మీకు రిజిస్టర్ చేసుకునే వెంటనే మీకు యూఏఎన్ నెంబర్ అని చెప్పి కార్డ్ నెంబర్ చూపిస్తుంది అనమాట, లేదంటే డైరెక్ట్ కార్డ్ డిస్ప్లే అవుతుంది. అలాగా కాని పక్షంలో ఓకేనా కార్డ్ నెంబర్ కంపల్సరీగా వచ్చింది. ఏమిటే చేసుకునే వెంటనే కార్డ్ నెంబర్ వచ్చింది, ఓకేనా. సో కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి యూఏఎన్ నెంబర్ మీద మీ యూఏఎన్ నెంబర్ ఉండేది కదా, డిస్ప్లే అయ్యింది. మీరు నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఆ నెంబర్ ఇచ్చేయండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అన్ఎంప్లాయిడ్, బీపీఎల్ యూజర్ నో, ఫ్యామిలీ ఇన్కమ్ 70,000, మైనారిటీ సెలెక్ట్ మైనారిటీ స్టేటస్ అంటే
ఇక్కడ నో పెట్టుకోండి. నో పెట్టేసి గెట్ స్కీమ్స్ అని టైప్ చేయండి. గెట్ స్కీమ్స్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ ఉంది కదా టాప్లో, బ్యాక్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీ కార్డు ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది కార్డు వచ్చిన తర్వాత డౌన్లోడ్ యూఎన్ కార్డు ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. కార్డు ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీన్ని ఎంఎస్ బోర్డులోకి తీసుకెళ్ళేసి మీకు కావాల్సిన ఆధార్ కార్డు, చిన్న ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆ సైజు పెట్టేసుకుని ఆధార్ కార్డు మీరు ప్రింట్ తీసుకొని ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ వచ్చేలాగా పెట్టేసుకొని దీన్ని లామినేషన్ చేసుకొని సరిపోద్ది అనమాట. సో ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. దీంట్లో ఇంకా ఈ శ్రమ్ గురించి తెలుసుకోవాలంటే చెప్పే కదా, హోమ్లోకి వెళ్ళేసి డాష్ బోర్డు ఉండిద్ది. ఆ డాష్ బోర్డులో మీకు మొత్తం దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉండిద్ది అనమాట. చూసుకోండి. ఓకేనా? డాష్ బోర్డులోకి వెళ్ళేసి ఈ శ్రమ్, దీని ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, దీనివల్ల యూజ్ ఏంటి, మొత్తం దాంట్లో ఉంటాయి అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, చూపించాక స్టార్టింగ్లోనే డాష్ బోర్డు ఇది స్కీమ్స్, సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ స్కీమ్స్, ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, దీంట్లోకి వెళ్ళేసి మొత్తం చూసుకోండి. దానికి సంబంధించిన స్కీమ్స్ ఎలిజిబిలిటీ ఏమేమి కావాలి, ఓకేనా, వాటి వాళ్ళ బెనిఫిట్స్ మొత్తం ఉంటాయి. దానికి వెళ్ళి చూసేసుకోండి.